హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని ఎటువంటి సాస్‌లు వేయకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో అప్పటికప్పుడు చేసుకునే విధంగా సింపుల్‌గా ఎలా చేసుకోవాలని చూపించబోతున్నానండి. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని, అలాగే 2, 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇవి ఈ విధంగా లైట్‌గా కొంచెం కలర్ మారితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 3 ఎగ్స్‌ని వేసుకోవాలండి. ఎగ్స్‌ని వేసిన వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇలా గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్‌లో. ఎగ్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా స్పైసీగానే ఎగ్ రైస్‌ని చేసుకుంటున్నానండి. మీకు కొద్దిగా కారం తక్కువగా కావాలి అని అనుకుంటే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరిక్కడ కారాన్ని వేసుకొని చేసుకోండండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని ఈ ఎగ్ మొత్తానికి గూడా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రైస్‌ని వేసుకోవాలండి. అప్పటికప్పుడు వండిందే కాదండి. అప్పుడప్పుడు అన్నం అయితే ఇంట్లో మిగిలిపోతూ ఉంటుంది కదండీ! మళ్ళీ అది వేడిగా లేకపోతే తినబుద్ధి కాదు అంటారు కదా! అప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండండి. వద్దనకుండా తింటారు. రైస్‌నంతా కూడా బాగా కలిపేసేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్‌ని గూడా వేసి ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలండి. చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్‌గా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూసారు కదండీ! ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లేదంటే పిల్లల లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా అండ్ టేస్టీగా ఇలా చేసి పెట్టండి. బాక్స్ అయితే ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. ఈ ఎగ్ రైస్‌ని ఆనియన్‌తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అప్పుడప్పుడు స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.